ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ భార్య అత్తమామలను అరెస్టు చేసినట్టు బెంగళూరు పోలీసులు ఆదివారం చెప్పారు. 40 పేజీల సూసైడ్ నోట్లో సుభాష్ తన భార్య నిఖిత సింఘానియా మరియు ఆమె కుటుంబం చేతిలో వేధింపులకు గురయ్యాడు. అయితే నిఖితను హర్యానాలోని గురుగ్రామ్లో అరెస్టు చేశారు. ఆమె తల్లి నిషా మరియు ఆమె సోదరుడు అనురాగ్ను శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ నుండి పికప్ చేశారు. వారిని బెంగళూరుకు తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అంతకు ముందు డిసెంబర్ 13 శుక్రవారం బెంగళూరు పోలీసులు నిఖితకు సమన్లు జారీ చేసి 3 రోజుల్లో హాజరు కావాలని కోరారు. ఇంతకీ ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అతుల్ సుభాష్ డిసెంబర్ 9న బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను 40 పేజీల సూసైడ్ నోట్, 90 నిమిషాల వీడియోలో అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు వేధింపుల గురించి ఏది దాచుకోకుండా స్పష్టంగా వివరించి చెప్పాడు. సుభాష్ సూసైడ్ నోట్లో ఏం చెప్పాడంటే, 2019లో నిఖితను ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తొలిసారి కలిశాను. ఆ మర్నాడు వివాహం చేసుకున్నాం. ఏడాది తర్వాత ఓ బాబు పుట్టాడు. అయితే నిఖిత కుటుంబం డబ్బు డిమాండ్ చేసి లక్షల రూపాయలు దోపిడీ చేసింది. నేను డబ్బులు ఇవ్వలేదని 2021లో కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. ఆ మరుసటి ఏడాది తనపై 9 బోగస్ కేసులు పెట్టిందని, హత్య కేసు, వరకట్నం వేధింపుల కేసు మరియు ఇంకా అసహజ లైంగిక వేధింపుల కేసుతో సహా అతని భార్య పెట్టిన అక్రమ కేసుల గురించి చెప్పాడు. ఇందులో ఒక కేసులో అతని మామగారు 2019లో మరణానికి సంబంధించి హత్య ఆరోపణలు ఉన్నాయి. అంటే అతుల్ సుభాష్ వల్లనే తన నాన్న చనిపోయాడని నిఖిత కేసు పెట్టింది. 10 లక్షలు కట్నం డిమాండ్ చేయడంతో షాక్ తో తన తండ్రి చనిపోయాడని సుభాష్ భార్య నిఖిత ఆరోపించింది. కానీ క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో, అంటే భార్య భర్తలు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో నిఖిత చెప్పింది అంత తప్పు అని తేలిపోయింది. ఆమె తండ్రి గుండె సంబంధిత వ్యాధితో మరణించారని నిజాన్ని అంగీకరించింది. తమ మైనర్ కొడుకు తరపున నిఖిత నెలవారీ మెయింటెనెన్స్ లో 2 లక్షలు ఎలా డిమాండ్ చేసిందో కూడా నోట్లో వివరించాడు. కేసులు విత్డ్రా చేసుకోవాలంటే మొదట ₹1 కోటి కోరింది. తర్వాత దానిని 3 కోట్లకు పెంచిందని ఆరోపించాడు. అంతేకాదు, చివరికి జడ్జి రీటా కౌశిక్ కూడా కేసు సెటిల్ చేస్తాను, ఒక్క కేసు కూడా లేకుండా చేస్తాను, 5 లక్షలు ఇస్తే అని బేరమాడిందట. విచారణలను షెడ్యూల్ చేయడానికి 2022లో ఒక కోర్టు క్లర్క్ 3 లక్షలు అడిగారని కూడా అతను చెప్తాడు. సుభాష్ ఇవ్వకపోవడంతో నెలవారీ భరణం కింద 80,000 భార్యకు చెల్లించాలని తీర్పు వచ్చిందని ఆ వీడియోలో చెప్పాడు. భార్యనే కాదు, చివరికి జడ్జి కూడా మనశ్శాంతి లేకుండా చేసింది. భార్యతో కలిసి ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన అతుల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ కేసు ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించడంతో నిఖిత సింఘానియా, ఆమె తల్లి, సోదరుడు, మామయ్యలపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుగా నమోదు చేయబడింది. సుభాష్ సోదరుడు వికాస్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంస్థాన్ బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 108 మరియు 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అరెస్టు భయంతో నిఖిత తన తల్లి, సోదరుడు మరియు మామతో కలిసి అలహాబాద్ హైకోర్టులో శనివారం ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. డిసెంబర్ 14న బెంగళూరు పోలీసులు నిఖిత, నిషా, అనురాగులకు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. భారత చట్టం ప్రకారం ఈ విషయంలో నలుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అయితే ఇందులో అతని తండ్రి పవన్ కుమార్ ఏమన్నారంటే, బెంగళూరు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న సుభాష్, నిఖితలకు 2019లో వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో నిఖిత సుభాష్ను విడిచిపెట్టి బెంగళూరు నుండి తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో అతులపై, అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం తన కుమారుడు సుభాష్ బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్కి 40 కంటే ఎక్కువ సార్లు తిరిగాడని బాధితుడి తండ్రి పవన్ కుమార్ మీడియా ఎదుట వాపోయాడు. కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి కేసు పరిష్కరించుకునేందుకు 5 లక్షలు అడిగారని ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము సిద్ధమైనట్టు చెప్పారు. ఆ సమయంలో తాము మధ్యవర్తిత్వం వహించినందుకు ఓ న్యాయవాది తనని ముందు 20,000 అడిగారని, ఆ తర్వాత 40,000కు పెంచారని అన్నారు. అప్పుడే న్యాయమూర్తి సుభాష్కి సెటిల్మెంట్ కావాలంటే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. అతుల్ తండ్రి ముందు బెంగళూరు పోలీసులకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. నా కుమారుడి చావుకు కారణమైన నేరస్తులను అరెస్టు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ నా మనుమడు వ్యోమ్ ఎక్కడ ఉన్నాడో మాకు సమాచారం లేదు. మేము అతని గురించి ఆందోళన చెందుతున్నాము అని ఆయన చెప్పారు. నిఖిత నా అమాయక మనుమడిని ఎక్కడ ఉంచిందో తెలియదు. అతను బ్రతికే ఉన్నాడా లేదా ఏమీ తెలియదు. అతనికి కూడా ఏదైనా జరిగి ఉంటుందని మేము భయపడుతున్నాము. మాకు కావాల్సింది వ్యోమ్ కస్టడీలో ఉండడమే. మా మనవడిని మా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాం. తాతకు కొడుకు కంటే మనవడే గొప్ప. అందరూ మాకు మద్దతుగా ఉన్నారు. మనవడిని కోర్టు మాకు అప్పగించాలి. ఇది పిల్లవాడి భవిష్యత్తుకు మేలు చేస్తుందని చెప్పాడు. మా మనవాడు మా కుమారునికి చివరి గుర్తు. కోర్టు అతన్ని మాకు అప్పగించాలి.
అతన్ని బాగా చూసుకుంటాం, మనవడితో చివరిసారి గడపాలనుకుంటున్నాం. అతులు ఇక లేరు, కానీ మనవడు మాతోనే ఉండిపోతే బహుశా మా గుండెల్లో ఉన్న గాయాలు కొంతైనా తగ్గుతాయి. మా మనవడిని పొందేందుకు మాకు సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్లతో సహా నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సుభాష్ కుటుంబంపై అతని భార్య నిఖితా సింఘానియా కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తన అత్త కట్నం కోసం వేధించినట్టు చెప్పింది. తన భర్త మద్యం తాగి వచ్చి తనని కొట్టేవాడని ఆరోపించింది. అతుల్ నన్ను ఒక పశువులా చూసేవాడు, నన్ను బెదిరించి జీతం మొత్తం తన ఖాతాలోకి బదిలీ చేసుకునేవాడు. అత్తగారి వేధింపుల కారణంగా నా తండ్రి ఆరోగ్యం దెబ్బతింది, 2019లో మరణించాడు అని నిఖిత చెప్పింది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన భర్త చెప్పు చేతుల్లో ఉండాలని వేధిస్తున్న ఆధునిక మహిళల సంఖ్య ఎక్కువ అవుతుంది. అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఉన్నత న్యాయస్థానం ముందు వస్తున్న 498A కేసుల్లోనూ ఎక్కువ శాతం తప్పుడు కేసులు ఉన్నాయని గుర్తించింది. తప్పుడు కేసులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ప్రతిసారి పోలీసులకు సూచనలు చేస్తుంది. చట్టంలో సవరణలు చేయాలని గత 1.5 దశాబ్దాలుగా భార్యాభర్తల సంఘం సభ్యులు పోరాటం చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఆ చట్టానికి సవరణ చేయాలని చేస్తున్న డిమాండ్లన్నీ నీటి మీద రాతల్లా మారిపోతున్నాయి. భర్తను అత్తింటి వారిని వేధించేందుకు 498A చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విడాకులు ఇవ్వకుండా, కాపురం చేయకుండా కుమారుల్ని చూసేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం దారుణం కదా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితలోని చట్టాన్ని సవరణ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే భార్య బాధితుల సంఘం కూడా పుట్టుకొచ్చింది. భార్యలు భర్తల్ని ఎంత ఇబ్బంది పెడితే ఈ సంఘాలు రావాలి? ఫ్రెండ్స్, ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.